జాబ్ చేస్తే 50,000 సంపాదించవచ్చేమో, దీని మీద 50 to 80,000 సంపాదిస్తున్నాను. కమర్షియల్ బిజినెస్ వ్యూలోనే కాకుండా దాని మీద యానిమల్ మీద ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా ఉండాలి. మేము చాలా హైదరాబాద్లో వచ్చాక తిరిగాం, 3-4 చోట్ల చూసాం. ఈయన దగ్గర క్వాలిటీ బాగుందండి. మన అటెండెన్స్ అనేది ఫామ్లో లేనప్పుడు డైరీ ఫామ్ రన్ చేయడం చాలా కష్టం అండి. అసలు ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది డైరీ రంగంలోకి? వాళ్ళు ఆపేశారు, నేను స్టార్ట్ చేశానండి. ఓకే, 3 పూట్ల పాలు చూసుకుని తీసుకెళ్ళమని చెప్పి. ఓకే, అందాజ ఎంత పడ్డాయి రేట్లు? రేట్ వచ్చేసి నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు ఒకసారి చెప్పరా? నా పేరు వంశీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నల్లజర్ల నుంచి వచ్చామండి, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల నుంచి వచ్చాము. ఓకే, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. ఎప్పుడు వచ్చారు మజర్బైట్ ఫామ్కి? మేము ఎర్లీ మార్నింగ్ 3:30 రీచ్ అయ్యామండి. రీచ్ అయ్యారు. ఓకే, అంటే ఇక్కడ బ్రీడ్ ఏ బ్రీడ్ తీసుకున్నారు? ఏ బ్రీడ్ కొనుగోలు చేశారు? ముర్రా ఉన్నాయండి, జాఫ్రాబాద్ ఉన్నాయి. మేము జాఫ్రాబాద్ తీసుకున్నాం. జాఫ్రాబాద్ తీసుకున్నారా? మీ వెనకాల ఏవైనా తీసుకున్నది మీరు? ఈ 2 తీసుకున్నాం అండి. ఓకే, ఈ 2 కొనుగోలు చేశారు. 2 పాలు చూసుకున్నారా? ఇప్పుడే వచ్చాయి లోడ్ ఇప్పుడు మార్నింగ్ వచ్చాయండి. మార్నింగ్ వచ్చాయి. ఓకే, మార్నింగ్ రాగానే మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాం. ఓకే, అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? మీకు ఆల్రెడీ అవగాహన ఉందా దీని మీద? ఆల్రెడీ 2 years నుంచి మాకు డైరీ ఫామ్ ఉంది. ఓకే, కొంత అవగాహనతో మేము సెలెక్ట్ చేసుకున్నాం. మీరే వచ్చారా? ఇంకా ఫ్యామిలీ ఎవరన్నా ఫాదర్ ఇట్లా బ్రదర్ ఇట్లా వచ్చారా? మా బ్రదర్ వచ్చారా? ఓకే, ఎట్లా మీకు డైరీ ఉందా? ఎన్ని బర్రెలు ఉన్నాయి ఇంటి దగ్గర? నాకు ఒక 20 బర్రెలు 10 ఆవులు ఉన్నాయండి. ఓకే, మంచిగా నడుస్తుందా? బాగా పర్వాలేదండి, బాగా. ఇదివరకు ఎక్కడ తీసుకున్నారు? ఇదివరకు మేము లోకల్గా రాజమండ్రి, తాడేపల్లిగూడెం తీసుకున్నాం అండి. తణుకు. ఫస్ట్ టైం మీరు ఇక్కడికి రావడం? అవునండి. హైదరాబాద్కి రావడం ఫస్ట్ టైమా? గేదెలు కొనడానికి ఫస్ట్ టైం రావడం. ఓకే, అంటే బ్రీడ్ కోసం ఇంత దూరం వచ్చారు? సిబి న్యూస్లో ఓకే, చూసి మన ఛానల్ వచ్చాను. అవునండి, మీ ఛానల్ చూసి. ఓకే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డైరీ మెయింటైన్ చేస్తున్నారు అక్కడ? 2.5 years నుంచి. ఓకే, 2.5 years లో మీకు ఎప్పుడైనా కూడా మనకి ఎందుకు పెట్టాము డైరీ ఫామ్ అనిపించిందా? అలా నాకైతే అనిపించలేదు. ఓకే, మీరేం చదువుకున్నారు? నేను బీబీఏ అండి. బీబీఏ చదువుకున్నారు. జాబ్ చేయలేదు మరి? నేను బీబీఏ చదువుకుని బిజినెస్ అండి. సూపర్ మార్కెట్ ఉంది మాకు. సూపర్ మార్కెట్ ఉంది, దాంతోపాటు డైరీ ఫామ్ అండి. ఓకే, ఓన్ షెడ్, ల్యాండ్ అంతా ఓన్ షెడ్. ఓకే, పచ్చిగడ్డ ఏం వాడుతున్నారు? సూపర్ నేపియర్ వాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఒక 20 గేదెలు 10 ఆవులు ఉన్నాయి కదా? అవునండి. ఎంత ఆదాయం వస్తుంది నెలకు వచ్చేసరికి మనకి డిసీజెస్ అయ్యి రాకుండా ఉంటే సాలరీకి 10,000 చొప్పున ఉంటుందండి. ఓకే, నెలకు వచ్చేసి. ఓకే, డిసీజ్ అంటే ఏం డిసీజులు వస్తాయి? పొదుగు వాపులు, లేదంటే కాళ్ళు లంపీ స్కిన్ రావడం, దూడలు చనిపోకుండా మనం దూడలను కేర్ తీసుకుని డీవార్మింగ్ తీసుకుంటే, టైం టు టైం డీవార్మింగ్ చేసుకుంటే మనకి డెత్స్ అనేది తగ్గుతాయండి. ఓకే, మీ ఫామ్లో దూడలు అన్ని అంటే పెంచుతున్నారా? దూడలు పెంచుతున్నారా? ఓకే, అన్ని కూడా మనకి హీట్కి వచ్చి మన ప్రెగ్నెంట్ అవుతున్నాయి. ఓకే, దూడలు అయితే బయటికి సేల్కి ఏం చేయట్లేదు ప్రజెంట్? లేదండి, ప్రజెంట్ అన్ని ముర్రానైనా మొత్తం? ముర్రా, జాఫ్రాబాద్, గిర్రు, ఒంగోలు ఆవులు. ఓకే, ఇప్పుడు ఆవు పాలు ఎన్ని అవుతాయి, గేదె పాలు ఎన్ని అవుతాయి రోజు మీద వచ్చేసి? ఆవు పాలు ఒక 40 లీటర్ల దాకా అవుతాయండి. ఓకే, గేదె పాలు 70 లీటర్ దాకా అవుతాయండి. 70 లీటర్లు. ఎంత లీటర్ ఎంత మన దగ్గర? మా దగ్గర లీటర్ 60 రూపాయలు అండి గేదె పాలు. ఆవు పాలు లీటర్ 40 రూపాయలు. ఓకే, మీరు అంటే మీ దగ్గర కౌంటర్ సేల్ ఏమైనా ఉందా లేకపోతే మీరు? లేదండి, మేము శ్రీచక్ర ఇచ్చేస్తాం. ఎంత పర్ లీటర్కి ఎంత ఇస్తారు వాళ్ళు? సేమ్ ఇస్తారా? 60 రూపాయలు ఫ్యాట్ పర్సెంటేజ్. ఎంత వస్తుంది ముర్రాలో ఫ్యాట్ పర్సెంటేజ్ యాక్చువల్గా? 7.5 వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్. వెళ్ళే కొద్ది 9 అబౌవ్ వస్తుంది. 9 అబౌవ్ వస్తుంది. వెళ్ళే కొద్ది అంటే మనకు ఒక 4 months దాటితే మనకు 9 అబౌవ్. 9 అంటే మనం మెయిన్ దానా అండి, మనం వాడే దానా, మనం ఇచ్చే ఫీడింగ్ బట్టే ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, మీరేం దానా వాడతారు? మేము పత్తి చెక్క, మినప్పొట్టు వాడతాం. ఓకే, ఒక గేదెకి ఎన్ని కేజీలు వేస్తారు మీరు అందాదా? లీటర్కి 1/2 kg వేస్తామండి. ఓకే, 1 లీటర్ పాలు ఇచ్చిందంటే ఒక 1/2 kg దానా, ఈ 3 మిక్స్ చేసుకుని. మళ్ళీ పచ్చిగడ్డి సపరేట్ ఇస్తారా? పచ్చిగడ్డి ఎంత ఇస్తారు అందాదా? పచ్చిగడ్డి ఒక గేదెకి వచ్చి 30 కేజీలు. 2 పూటలు కలిపి 30 కేజీలు పడుతుంది. ఎండుగడ్డి 15-20 కేజీలు ఎండుగడ్డి పడుతుంది. 15-20. ఓకే, ఉదయం పచ్చిగడ్డి, సాయంత్రం ఎండుగడ్డ లేకపోతే ఎట్లా?
ఉదయం ఎండుగడ్డి, సాయంత్రం పచ్చిగడ్డి. సాయంత్రం పచ్చిగడ్డేస్తారు. ఓకే, మొత్తం వర్కర్స్ ఎవరు ఉన్నారా, మీరే చేసుకుంటారా? బీహార్ వర్కర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అన్నది? 2 బీహార్ వర్కర్స్ ఉన్నారండి, 2 లోకల్ వర్కర్స్ ఉన్నారు. లోకల్ వర్కర్స్ ఉన్నారు. ఓకే, మీకు కూడా పాలు తీయడం కానీ వచ్చండి, అన్ని వచ్చు, అన్ని చేసుకుంటారు? చేసుకుంటా అండి. డైలీ ఒక యానిమల్ నేను నా పర్సనల్ గా డైలీ ఒక యానిమల్ నేను చెక్ చేసుకుంటాను. ఒక రోజు ఒక యానిమల్ నేను చెక్ చేసుకుంటాను. మీరే చెక్ చేసుకుంటారు. బిజినెస్ తో పాటే ఇది రన్ చేస్తున్నారు కదా? అవునండి. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం సలహాలు ఇస్తారు? అంటే ఇప్పుడు 2.5 years అయింది మీరు చేయబట్టి. అంటే మనకి ఈ బిజినెస్ లో లేబర్ ప్రాబ్లం ఉందండి. ఓకే, అది వాళ్ళు మనం చేసుకోగలం అనే ధైర్యం ఉన్నప్పుడు దిగితే బెటర్ అండి. ఓకే, ఒకేసారి ఎక్కువ పెట్టేసుకుని కొంతమంది లాస్ అవుతున్నారండి. ఒక 5తో స్టార్ట్ చేసుకుని ఆ సర్క్యులేట్ చేసి రొటేషన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఓకే, ఒక 5తో మొదలు పెడితే బాగుంటుంది. ఒక 5తో మొదలుపెట్టి ఒక 4 months అయ్యేసరికి అవి మళ్ళీ పాలు డిక్రీజ్ అవుతాయి. అప్పుడు మళ్ళీ ఇంకో 5 తీసుకుని అలా రొటేషన్ చేసుకుంటాం. మళ్ళీ దాన్ని హీట్కి ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు మనం మిల్కింగ్ యానిమల్స్ రొటేషన్ చేసుకుంటా అనేది. ఓకే, 5 బ్యాచ్ లెక్క చేసుకుని డివైడ్ చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఓకే, ఇప్పటిదాకా ఈ డైరీలో ఎలాంటి ఏమన్నా డిసీజ్ వచ్చేదన్నా మనకి జరగడానికి ఏమన్నా జరిగిందా? అంత బాగానే ఉందా? అంతా బాగానే ఉందండి. లంబీ స్కిన్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాం. ఆవులకి లంబీ స్కిన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాం అండి. తర్వాత అంతా బాగానే ఉంది. ఆవులు ఎక్కడ కొనుగోలు చేస్తారు మీరు? లోకల్లోనే? అంతా లోకల్లో. ఓకే, ఆవు పాలు సపరేట్ పోతాయి, గేదె పాలు కూడా సపరేట్. మొత్తం అయితే 70 లీటర్. ఎన్ని లీటర్లు అండి? ఆవు పాలు 20 లీటర్లు వస్తాయండి, 40 లీటర్లు వస్తాయి. ఇదేమో 70 లీటర్లు వస్తాయి. ఓకే, ఇప్పుడైతే మొత్తం అయితే ఒక 5 గేదెలతోనైతే కొత్త రైతులు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఓకే, మీరు కొనుగోలు చేసినప్పుడు లోన్ ద్వారా అంటే ఓన్లీ కమర్షియల్ బిజినెస్ వ్యూలోనే కాకుండా దాని మీద యానిమల్ మీద ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా ఉండాలి. ఓకే, అది కూడా ఒక మన ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు వెళ్ళి డైలీ తిన్నాదా లేదా, దాని హెల్త్ ఇష్యూ ఏముంది, యాక్టివ్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలండి వెళ్ళి. ఓకే, ఆ టైం లేనప్పుడు మన అటెండెన్స్ అనేది ఫామ్లో లేనప్పుడు డైరీ ఫామ్ రన్ చేయడం చాలా కష్టం అండి. ఓకే, మీరు రెగ్యులర్గా ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తారు మీ ఫామ్లో? డైలీ మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours స్పెండ్ చేస్తారు. మిగతా టైంలో మనం సూపర్ మార్కెట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇంత దూరం వచ్చారు కదా, ఇప్పుడు ఇంత దూరం వచ్చి మజర్బాయ్ డైరీ ఫామ్లో కొనుగోలు చేశారు కదా, మజర్బాయ్ ఫామ్ గురించి చెప్పాలంటే మీరు వచ్చిన కాంచి వాళ్ళు చూసుకునే విధానం అయితే రేటు తగ్గించడం కానీ ఎట్లా అనిపించింది మీకు? అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చామండి విత్ ఫ్యామిలీ. రూమ్ ఇచ్చారు, అంతా బాగుంది. మార్నింగ్ చూపించారు, మళ్ళీ రేట్ మాట్లాడుకున్నాం. అన్న రేటుకి 10,000 15,000 డిఫరెన్స్లో ఇచ్చారు మాకు. దూరం నుంచి వచ్చాం, మాకు ఫెసిలిటీ బాగుందండి ఇక్కడ. క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ ఉందండి. మేము చాలా హైదరాబాద్లో వచ్చాక తిరిగాం, 3-4 చోట్ల చూసాం. ఈయన దగ్గర క్వాలిటీ బాగుందండి. క్వాలిటీ కోసం ఇక్కడ 2 గేదెలు అయితే కొనుగోలు తీసుకున్నాం. ఓకే, అందాజ ఎన్నో అయితే ఉంటాయి అంటారు ఇప్పుడు ఈ కనబడుతున్నవి మీ అవగాహన ప్రకారం? 2 అయితే ఉంటాయండి. 2 అయితే ఉంటాయి. ఓకే, ఎన్ని పాలు చెప్పారు? అవి 8 చెప్పారండి. 8 చెప్పారు. పాలు చూసుకుని తీసుకెళ్ళమని చెప్పారండి. 3 పూట్ల పాలు చూసుకుని తీసుకెళ్ళమని చెప్పారు. ఓకే, మీరైతే ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్తారు. ఎంత రేట్ అందాజ ఎంత పడ్డాయి రేట్లు? రేట్ వచ్చేసి 1,70,000, 1,65,000 అలా పడిందండి. ఓకే, మొత్తం డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, పాల కెపాసిటీ బట్టి రేట్లు ఉన్నాయి. ఇంకొక 20,000 తక్కువలో ఉన్నాయి, 2 లక్షలు అబోవ్ కూడా ఉన్నాయి. క్వాలిటీ బట్టి డిపెండ్స్. నాకు ఇది సెట్ అవుతుంది అనిపించి నేను ఇది తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు బీహార్ వర్కర్స్ ఉన్నారు కదా మీ ఫామ్లో, ఎప్పుడైనా వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోవడం కానీ ఏమైనా సమస్యలు వచ్చాయి వర్కర్స్తో? నాకు ఇప్పుడు దాకా రాలేదండి. 2 years నుంచి ఉన్నారు, ఇప్పుడు దాకా ఎప్పుడు ఆ సమస్య రాలేదండి. చాలా మంది ఆ కంప్లైంట్ చెప్పారు, నాకైతే ఇప్పుడు రాలేదండి. నేను ఫ్రెండ్లీగా ఉంటాను. ప్రజెంట్ ఇప్పుడు వరకు లేదండి. వాళ్ళు హోలీ, దివాళీకి వెళ్ళినప్పుడు వేరే వర్కర్ని పెట్టి నాకు అక్కడ ఎంగేజ్ చేసి వెళ్ళారండి. ఇప్పుడు కూడా వాళ్ళే ఎంగేజ్ చేసి వెళ్ళారు, ఇబ్బంది లేకుండా. ఎంత శాలరీ ఇస్తారు వాళ్ళకి పర్ మంత్? 18,000 అండి. 18,000. ఓకే, 10 యానిమల్స్ చూస్తారు, 18,000. ఓకే, ఒకరు వచ్చేసి 10 యానిమల్ చూసుకుంటారు. 10 యానిమల్ చూసుకుంటారు, 18,000. గడ్డి కోయడం అవన్నీ వాళ్ళు సపరేటా? గడ్డి కోయడం వాళ్ళకి సంబంధం లేదండి. చాపింగ్ చేస్తారు, పచ్చిగడ్డి చాపింగ్ చేస్తారు. గడ్డి కోసిస్తే వాళ్ళు చాప్ చేస్తారు. మనం గడ్డి కోసిస్తే, మన లోకల్ గడ్డి కోసిస్తే వాళ్ళు చాపింగ్ చేస్తారు. ఓకే, అసలు స్టార్టింగ్లో మీరు బీబీఏ చేశారన్నారు, అసలు ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది, డైరీ రంగంలోకి? మా ఫ్యామిలీ అందరూ ఫార్మర్స్ అండి. మా తాతగారు, మా నాన్నగారు అందరూ కూడా ఫార్మర్స్. అయితే దీన్ని కొంచెం ఈ డైరీ రంగంలో
ఇంకొంచెం ముందు తీసుకెళ్దాం అనే వ్యూ తోటి వాళ్ళు ఆపేశారు, నేను స్టార్ట్ చేశానండి. ఓకే, స్టార్ట్ చేసి ఓకే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా బై గాడ్ గ్రేస్ మంచిగానే ఉందండి. ఓకే, నెలకి ఎంత సంపాదిస్తున్నారు ఆదాయం? జాబ్ చేసే కన్నా బెటరేనా ఇది? బెటర్ అండి. బెటరే. జాబ్ చేస్తే ఎంత సంపాదించే వాళ్ళు, దీంట్లో ఎంత వస్తుంది? జాబ్ చేస్తే 50,000 సంపాదించవచ్చేమో, దీని మీద 50,000 to 80,000 సంపాదిస్తున్నాను. ఓకే, అన్ని ఖర్చులు పోను కూడా మనకి ఒక 50,000 నుంచి 80,000 లోపు అయితే ఉంటుంది ఆదాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసుకోవచ్చు, రైతు అయితే ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో రెండైతే జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే కొనుగోలు చేశారు. చూసుకోవచ్చు, రెండింటికి కూడా దూడలు ఉన్నాయి, ఆడదూడలు ఉన్నాయని చెప్పారు మనకి. ఇవి అందాదా ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యి అని చెప్పారు మీకు? 4 రోజులు 3 రోజులు. 3 రోజులు ఒకటి 4 రోజులు అవుతుందని చెప్పారు. ఇదిగా ఈ రెండు. ఓకే, ఈ రెండు అయితే చూశారు. ఇక్కడ దూడలు కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ 2 దూడలు కూడా ఈ రెండు. ఓకే, ఈ 2 దూడలు ఉన్నాయి సేఫ్గా చూసుకోండి. మీకు ఇక్కడైతే రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవని మనం మాట్లాడుకునేది బట్టి ఉంటుంది, క్వాలిటీని బట్టి ఉంటుందండి. ఎక్కడైనా కూడా క్వాలిటీ, దాని ఈత, పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ ఉంటుంది. ఇక్కడ జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చండి. అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.